విద్యార్థులారా, డిగ్రీ ద్వితీయ సంవత్సరం స్పెషల్ తెలుగు 4th సెమిస్టర్కి సంబంధించండి. మీకు యక్షగానాల గురించి, వచన కావ్యాల గురించి, అదేవిధంగా శతకాలు, శతక లక్షణాల గురించి, అదేవిధంగా సప్త శతకం బద్దెన గారు, వేమన శతకం గురించి, వేమన్న గారి గురించి ఇవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత దీనిలో భాగం ఈలో చామకూర వెంకటకవి గారు విజయ విలాసం గురించి చెప్పడం జరుగుతుందండి. చామకూర వెంకటకవి గారు విజయ విలాసం కావ్య విశిష్టం ఎలా ఉంది, ఆ విశిష్టత ఏంటి, కవిత విశిష్టతలు ఏంటి, విజయ విలాస కవిత విశిష్టతలు ఏంటి, అవన్నీ ఇప్పుడు ఈ తరగతిలో చెప్పడం జరుగుతుందండి. శ్రద్ధగా వినండి. చామకూర వెంకటకవి రచించిన విజయ విలాస కావ్య విశిష్టాన్ని వివరించండి. లేదా చామకూర కవీంద్రుని విజయ విలాస కవిత విశిష్టతను తెలుపు. చామకూర వెంకటకవి రచించిన విజయ విలాస కావ్య వైశిష్టాన్ని వివరించండి. అదైనా ఒకటండి, లేదా ఇదైనా ఒకటండి. లేదా అంటే అది కానీ ఇది కానీ రెండింటికి సమాధానం ఒకటే వస్తుందండి. అదవుతుందండి. అది మీరు అలా తెలుసుకుంటూ ఉండాలి. లేదా అంటే రెండిట్లో ఏదైనా రాయించి దాని జవాబు అనేది ఒకటిగానే వస్తుందన్నమాట అండి. నాయకరాజుల పరిపాలనలో రఘునాథరాయల ఆస్థానాన్ని అలంకరించిన చామకూర వెంకటకవి తన సారంగధర చరిత్ర విజయవిలాస కావ్యాల్లో విరాజితుడయ్యాడు. నాయకరాజుల పరిపాలించేవారు. నాయకరాజుల పరిపాలనలో రఘునాథరాయలు అన్నమాట అండి. ఎవరండి ఆ రాజుల పరిపాలన? ఎవరండి? రఘునాథరాయల ఆస్థానాన్ని. ఎవరు ఆస్థానాన్ని అలంకరించారండి చామకూర వెంకటకవి గారు? రఘునాథరాయలు అన్నమాట అండి. ఎవరు ఆస్థాన కవి అండి? రఘునాథరాయలు. ఏ రఘునాథరాయలు ఏ నాయకరాజులు అన్నమాట అండి. ఎవరి పరిపాలన అండి? నాయకరాజుల పరిపాలనలో రఘునాథరాయలు, నాయకరాజుల వర్గానికి సంబంధించిన రఘునాథరాయలు ఆస్థానాన్ని అలంకరించిన చామకూర వెంకటకవి తన సారంగధర చరిత్ర విజయ విలాస కావ్యాల్లో విరాజితుడయ్యాడు. ఈ విజయ విలాస కావ్యాల్లో విరాజితుడు చక్కగా రచించడం జరిగిందన్నమాట అండి. అనుపమాన వైదేశీ భూషణుడైన రఘునాథరాయలు వెంకటకవిని వాంగ్మయనూరుడిని నీ అంత వాడెక్కడ అని ప్రశ్నించడం అంటే వెంకటకవిని ప్రతి పద్యమునందు జమత్కృతి కలిగిస్తూ జప్త నేర్తు పనిషితిలో నీ మార్గం ఎవరికి రాదు సుమా. ఈయన రఘునాథరాయలు గారే వెంకటకవిని ఇలాగా ఆయనకి యొక్క గొప్పతనాన్ని తెలియజేశారన్నమాట. ఈయనే గొప్ప. రఘునాథరాయలు గారే చాలా గొప్పగా కావ్యాలు రచనలు చాలా చక్కగా ఉంటాయన్నమాట. అలాంటిది రఘునాథరాయలు వెంకటకవి వాంగ్మయనూరుడి నీ అంత వాడెక్కడ అని ప్రశంసించడం లేదండి. నీ అంత వాడెక్కడైనా ఉన్నాడా అని గొప్పగా చెప్పడం అన్నమాట అండి. ప్రశంసించడం అంటే గొప్పగా చెప్పడం, ఆయన యొక్క కీర్తి ప్రతిష్టను తెలియజేయడం అన్నమాట అండి. చామకూర వెంకటకవి అనమాట అండి. ప్రతి పద్యమునందు జమత్కృతి కలుగు చెప్త నేర్తు పద్యాలలో భావాలలో చక్కని అర్థాన్ని అంత అద్భుతంగా వివరించడానికి ఆయన యొక్క గొప్పతనం చెప్తున్నారండి. ఎవరండి? రఘునాథరాయలు. ఎవరి గురించి అండి? వెంకటకవి గురించి. ఏ వెంకటకవి అండి? చామకూర వెంకటకవి గారి గురించి అన్నమాట. పనిషితిలో నీ మార్గం ఎవరికి రాదు సుమా. ఇటువంటి నువ్వు చేసే నీ పనిషితిలో నీ యొక్క గొప్పతనంలో నీ యొక్క మార్గము ఎవరికి రాదు సుమా అని ప్రశంసించడం అన్నమాట. ప్రశంసించడం అంటే అభినందించడం ఆయన గురించి చక్కగా ఆయన గొప్పతనాన్ని వివరిస్తున్నమాట. బట్టి కూడా వెంకటకవి కవిత విశిష్టాన్ని తెలుసుకోవచ్చు. ఈ విధంగా రఘునాథరాయలు వెంకటకవి గారి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా వెంకటకవి గారి కవిత వైశిష్ట్యాన్ని చక్కగా తెలుసుకోవచ్చు. విజయ విలాసం చామకూర కవి చమత్కార కవిత విశిష్టత. విజయ విలాసాన్ని చక్కగా చామకూర కవి గారు చమత్కార భరితంగా అద్భుతమైన రీతిలో ఆయన యొక్క కవిత విశిష్టత చాలా అద్భుతమైనది అన్నమాట అండి. దక్షిణాంధ్ర వాంగ్మయంలో వెలువడిన కావ్యాలన్నింటిలో విజయ విలాసం తలమానికంగా ఎన్నదగినది. దక్షిణాంధ్ర వాంగ్మయంలో వెలువడిన కావ్యాలన్నింటిలో విజయ విలాసం చాలా గొప్పదగినది అన్నమాట. తలమానికంగా అంటే అద్భుతంగా, చాలా దానికి ఇంకా మించింది లేదు అన్నట్టుగా తలమానికంగా ఎన్నదగినది. జాతీయులు కూర్పు యమకము శ్లేషాల నేర్పు సామెతల చేర్పుల విజయవిలాసం అద్భుతమైనది, ఇంకా అద్భుతమైనదిగా చెప్పవచ్చు అన్నమాట. ఈ జాతీయాలు కానీ దాని వాక్యాల్లో దాని భావాలు కానీ, ఆ కవిత వాక్యాల్లో ఆ భావాలు కానీ, కొన్ని పదాల కలయిక మాట. కూర్పు యమకం అలంకారంలో కొత్తమాట. యమకం దానికి సంబంధించిన అలంకారం, శ్లేషాలు, దాని యొక్క నేర్పు, దాని యొక్క విజయవిలాసంలో ఉంటాయన్నమాట. కవి చమత్కారంగా కవిత విశిష్టత, దాని యొక్క లక్షణాలు ఎంతో అద్భుతంగా రచించడం అన్నమాట. అందులో సామెతలు, కొన్ని పదాలు చేర్పులు, ఈ విజయ విలాసం అద్భుతమైనది. ఇటువంటి లక్షణాలు కలిగినమాట జాతీయాలు.
దానికి సంబంధించిన పదాల్లో జాతీయాలు, కొన్ని అక్షరాలు కూర్పు, కొన్ని అక్షరాలు తగ్గించడం, కొన్ని అక్షరాలు కలపడం, కొన్ని ఉపయోగపడి ఉండే యమకములాగా అలంకారాల్లాగా ఉండడం, శ్లేషాల్లా ఉండడం, దాని యొక్క నేర్పు ఆ విజయవిలాసం అనే కావ్యంలో చక్కగా ఆ కవితలో చాలా అద్భుతంగా చేశారన్నమాట అండి. ఎవరండి చామకూర వెంకటకవి గారు అనమాట. విజయవిలాసం అద్భుతమైనదని చెప్పవచ్చు. ఆనతి ఎచ్చిన యది శిలాక్షరము దానమిచ్చిన ఏనుగుపాడి మొదలైన జాతీయాలు వెంకటకవి ముద్రను ప్రస్ఫుటమెరుస్తున్నాయి. ఇటువంటి అద్భుతమైన జాతీయాలు చాలా ఏదంటే ఏనుగుపాటి మొదలైన జాతీయాలు వెంకటకవి గారి ముద్రను ప్రస్ఫుటమెరుస్తున్నాయి. ఆయనకి ఇంకా ఎవరు సాటి లేరు అన్నట్టు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నామంటే. వంటింటి కుందేలుది ఎందు పోగలదు ఇతడి మిక్కిలి లోతు గలిగిన మోక్షమునకు బోవ మనలెత్తుకుని పోయే విండ్లములు వారికి దోడు కడవలారే శోభనము దాని మొదలైన సామెతలు చాలా చక్కని సామెతలు, అర్థవంతమైన సామెతలు వెంకటకవి గారు వాక్మత్కరానికి ఆహ్లాదకరంగా ఉండేటట్లు చక్కగా వెల్లడిస్తాయన్నమాట అండి. ఇంద్రలో చూచి తలయుచి ఉల్లుచు రసోచితంగా మొదలైన యమకంపు సొంపులు చామకూర సొత్త వినిపిస్తాయి. ఈయన యొక్క కవితల్లో భావాలు ఎంతో మనసుకు ఆహ్లాదకరాన్ని కలిగిస్తాయన్నమాట అండి. యమకంపు సొంపులు చామకూర సొత్త అనిపిస్తాయి. ఇంకా ఈయన ఆహ్లాదకరం కలిగించే భావాలు, ఆ వాక్యాలు, ఆ పదాల కవితలు, మాటలు మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని, ఆ ఇంద్రలోకంలో వలచినట్లు చూచి తలయుచి ఒలిచి రసోచితంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటట్లుగా మొదలైన యమకంపు సొంపులు ఎంతో సొంపులు కానీ అది దాని యొక్క భావాలు కానీ చక్కగా ఈ సొత్తు అనిపిస్తాయి. ఎవరు సాటి అంటే చామకూర వెంకటగిరికి మాత్రమే అతని సొత్తు అనిపిస్తాయి. మన సుభద్ర సుకృత మహిమ అనయచ్చు మనసు భద్రమయ్యో మనకు నెల మొదటి చోట్ల శేషాలంకారాలు ఏంటంటే శేషాలంకారం చెప్పని చూసారా మీకు అలంకారాలు చెప్పని చూసారా అలంకారాలలాగా శేషాలంకారాలు హృదయంగా సాగుతుంది. ఎంతో మనసుకు హత్తుకునే విధంగా అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట అండి. ఎవరి గురించి చెప్తున్నానంటే ఇప్పుడు మీకు చామకూర వెంకటకవి గారి గురించి చెప్తున్నాను. విజయవిలాసం అన్నమాట అండి. చామకూర వెంకటకవి గారు రచించిన విజయవిలాస కావ్యం, విజయవిలాస కావ్య వైశిష్ట్యాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట అండి. దీనిలో భాగంగా తర్వాత చెప్తున్నామండి. అది తరసపుష్టియో ప్రతిపదంబున ఖ్యాతియు వర్తయును జమత్కారమునర్ధ గౌరవమును గల్లననేక కృతుల్ ప్రసన్నగంబారగతిన్ రచించి మహింబునిచినచో నికశక్తులెవ్వరయ్య రఘునాథ భూపరిశిక్రాగ్నికిన్ జనిసోక చెప్పగన్ అని చామకూర గారు వెంకటకవి గారు చెప్పిన కవితా గుణాలు వెంకటకవి కవితకు కూడా వర్తిస్తాయన్నమాట అండి. చామకూర వెంకటకవి చెప్పిన కవితా గుణాలు కవితకు కూడా ఆయన చెప్పిన గుణాలు ఆయన కవితకు కూడా వర్తిస్తాయి. ఇక రఘునాథుడి గొప్పతనాన్ని గురించి అవన్నీ చక్కగా చెప్తున్నాడు అన్నమాట. చామకూర వెంకటకవి శ్రీ సూర్యనారాయణ వరప్రసాద సర్వసత్వాభిశుచి గలవాడు కుశుగ్రమైన బుద్ధి. ఈయన ఎవరండి? వరప్రసాదం ఎవరండి? శ్రీ సూర్యనారాయణ వరప్రసాదం ఎవరండి? చామకూర వెంకటకవి అన్నమాట. శ్రీ సూర్యనారాయణ వరప్రసాద సరస్వతాభి శుచి గలవాడు. ఇంకా ఆయన ఆరాధ్యంగా కొలుచుకుంటాడు. సరస్వతాభి శుచి గలవాడు, మంచి బుద్ధి గలవాడు, కుశుగ్రమైన బుద్ధి, చక్కని బుద్ధి కలిగిన వాడు, అపారమైన శ్రద్ధ కలిగిన వాడు, చక్కని శ్రద్ధ కలిగిన వాడు అన్నమాట. అపారమైన శ్రద్ధ అనేది అంటే ప్రతి వ్యక్తికి ఉంటుందండి. శ్రద్ధలో అపారమైన శ్రద్ధ అంటే ఒక పని పట్ల ఒక అంకితమైన భావంతో కలిగి ఉండడాన్నే అపారమైన శ్రద్ధ కలిగిన వాడు. అసాధారణమైన జిజ్ఞాస గలవాడు. జిజ్ఞాస అంటే తెలుసుకోవడం అన్నమాట అండి. ఒక విషయం గురించి తెలుసుకోవాలి అనేది జిజ్ఞాస. ఈ జిజ్ఞాస ఎలా ఉండేదండి? అసాధారణమైన జిజ్ఞాస అన్నమాట అండి. ఇంకా ఒక విషయం తెలియకపోతే దాన్ని ఎంత అలాగైనా సరే ఇంకా తెలుసుకోవాలి, తెలియని చాలా ఉంది, తెలుసుకోవాలి అనేది ఏంటంటే జిజ్ఞాస అన్నమాట. అటువంటి అసాధారణమైన జిజ్ఞాస కలవాడు ఎవరండి? చామకూర వెంకటకవి గారు అన్నమాట. సారంగధర చరిత్ర అతని మొదటి కృతి మాట అండి. సారంగధర చరిత్ర ఈయన రచించిన దాంట్లో మొదటి కృతి ఏంటంటే సారంగధర చరిత్ర మాట అండి. దాని తర్వాత ఇతడు విజయవిలాసం రచించాడు. తర్వాత ఏం రచించాడంటే విజయవిలాసం చక్కగా అద్భుతంగా కావ్యాన్ని దాన్ని రచించడం జరిగింది మాట అండి. మరొకసారి పద్యం చెప్తున్నాను చూడండి. తరసపుష్టియు ప్రతిపదంబున జాతియు వర్తయును చమత్కారమునర్ధ గౌరవమును గల్డననక కృతుల్ ప్రసన్న గంభారగతిన్ రచించి మహింబుచున్నుచోనిక శక్తులెవ్వరయ్యా రఘునాథ భూపరిసకాగ్రనికిన్ జేనిసోక చెప్పగన్
అని చామకూర గారు ఇలా చెప్పడం జరిగిందన్నమాట అండి. ఇందులో తర్వాత అండి అసాధారణ జిజ్ఞాస కలవాడు ఎవరండి? చామకూర వెంకట గారు మాట అండి. తెలియని విషయాన్ని ఇంకా తెలుసుకోవాలి, చక్కగా అద్భుతంగా తెలుసుకోవాలి అని చక్కగా ఎవరండి తెలిసిన వారు ఎవరండి? ఇలాగా ఎవరండి? చామకూర వెంకట కవి గారు అన్నమాట అండి. ఇంకా ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగిందన్నమాట అండి. చామకూర వెంకట కవి గారు విజయవిలాస కావ్య వైశిష్ట్యం గురించి ఇలా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈయన చామకూర వెంకట కవి గారు రచించింది మొదటిగా ఏంటంటే సారంగధర చరిత్ర తర్వాత అని మొదటి కృతి. తర్వాత ఏంటంటే విజయవిలాసం రచించాడండి. విజయవిలాసం ఇందులో అర్జునుడి గురించి మాట అండి. ఇందులో అర్జునుడు కథానాయకుడు అండి. ఇందులో అర్జునుడు ఎవరండి? కథానాయకుడు. అర్జునుడు ఉలిచి చిత్రంగి సుభద్రలు వలచి వివాహం చేసుకోవడం. అర్జునుడు ఉలిచి చిత్రంగి సుభద్రలను వలచి వివాహం చేసుకోవడం ఈ కావ్యంలో ఇతరత్వం అండి. ఇతరత్వం ఇది సంఘటన, ఇది ఇతరత్వం జరిగింది ఏంటంటే ఉలిచి పాతాళలోకపు కాంత అండి. ఉలిచి ఏంటంటే పాతాళలోకపు కాంత. చిత్రంగద మత్తికంత సుభద్ర దేవంశ సంభూతులు అన్నమాట అండి. చిత్రంగద మార్తికాంత సుభద్ర దేవంశ సంభూతం అన్నమాట అండి. వీరితో అర్జునుడు ప్రణయాన్ని నేర్పడం చేత మూడు లోకాలకు ఇతడే ప్రేమికుడిని తెలుస్తుంది. ఈ వీళ్ళతో ప్రణయాన్ని నేర్పడం చేత వీళ్ళతో చక్కని స్నేహాన్ని భావాన్ని కలిగి ఉండడం, ప్రణయంతో ప్రేమగా ఉండడం చేత ముల్లోకాలకు ఇతడే ప్రేమికుడని తెలుస్తుంది. మూడు లోకాలకు కూడా ఇతడే ప్రేమికుడని తెలుస్తుంది. సమకాలీన సాహిత్య పరిస్థితిని గురించి వెంకటకవి ఏ గతి రచించి రెండు సమకాలం వారు మెచ్చరే కదా. సమకాలీన సాహిత్య పరిస్థితిని ఏ విధంగా ఉండాలి, ఆ సమకాలీన పరిస్థితులు బట్టి ఏ విధంగా ఉంటుందో అటువంటి సాహిత్య పరిస్థితిని గురించి వెంకటకవి గారు ఏ గతి రచించినా కానీ చక్కని సమకాలం వారు మెచ్చరే కదా అనే పంక్తితో సూచించాడు అన్నమాట అండి. రచించరేని సమకాలం వారు మెచ్చరే కదా. ఆయన సమకాలం వారు మెచ్చరే కదా అని చెప్తున్నాడు. మెచ్చరు కదా అని చెప్తున్నాడు అనే పంక్తితో సూచించాడు. కమ్మని జాలు వా నోరయు గలిగిన ధిక్కరించుడు వాడమకల్ల చెల్ల నా హృదయ మమ్మక చల్లదు వినికెయ్యడన్ అనే పద్యంలో కవి ప్రదర్శించిన కవిత శిలం నాణ్యతో దృశ్యమైనది. చేసినది జననము వేసినది గాలం అనే లోలుక్తి కూడా ఈ లోకోక్తి అండి. లోకంలో ఉపయోగించే లోకోక్తి అంటే ఈ లోకంలో ఉపయోగించే అందరూ జనవాహికలాగా నాలుగు మాటల్లో లోకోక్తి మాట్లాడతారు కదా, లోకోక్తి అంటారు అన్నమాట అండి. ఆ లోకోక్తి ప్రసిద్ధి మాట అండి. ఏంటంటే దీనిలో ఏం చెప్తున్నాడు? నా హృదయం అమ్మక చల్లదు వినికెయ్యడు అనే పద్యంలో మాట కవి ప్రదర్శించిన కవితా శిల్పం నాణ్యతో దృశ్యమైన చక్కగా మాట అండి. చక్కగా చెప్పడం జరిగింది మాట. చేసినది జననము వేసినది గాలం అనే లోకోక్తి ఇతడు ఇంత అద్భుతంగా చెప్పడం మాట. ఈ పాయింట్లు ఈ వివరణ చదువుకోండి. మీరు పైన జాగ్రత్తగా చదువుకోండి. అలా జాగ్రత్తగా రాస్తే సరిపోద్ది. అర్థం చేసుకోండి, కంగారు ఏం పడద్దు. పాయింట్ల వైజ్ నేను చెప్తున్నాను చూసారా, ఆ పాయింట్ల వైజ్ మీరు రాసుకుంటుంటే ఆ థియరీ వైజ్ జాగ్రత్తగా రాసేస్తారు. ఒకసారి 2-3 సార్లు చూడండి, చదివితే అర్థమైపోతే పాయింట్ వైజ్ రాసేయండి. అదవుతుందండి. ఈయన ఎవరు రాస్తాను కవి, ఈయన రచనలు ఏంటి, ఈయన ఎలా రచించాడు, ఈయన ఏ విధంగా రచించడం జరిగింది, ఈయన సాహిత్య చరిత్రలు ఏ విధంగా రచించాడు, ఆ సాహిత్య చరిత్ర భావాలు ఏమున్నాయి, ఇలా చిన్న పద్యాలు ఉన్నాయి చూసారా, ఆ పద్యాలు నేర్చుకుని రాయండి. లేదంటే పైన ఇంకా జాగ్రత్తగా రాసిస్తే మీకు దీంట్లో ఉన్న కంటెంటే రాయాలండి. అర్థమవుతుందండి. బయటికి వెళ్ళిపోయి ఏదేదో రాయకూడదు. మనకి ఏది ఉంటే దానికి సంబంధించి అదే రాయాలి. దాని యొక్క ఎవరిని తెలిసినా దాన్ని ఎవరిని రాసిస్తే సరిపోద్దండి. అర్థమవుతుందండి. అలా రాసినా మీకు మార్క్స్ పడతాయండి. అంతేగాని ఏదేదో బయటది మీరు రాసిస్తే మార్కులు పడవండి. దీనికి సంబంధించింది రాయాలి. నేను చెప్పిన ఎవరిని అర్థం చేసుకుని దానికి 2-3 పాయింట్లలాగా ఆ వివరణలో అలా రాసిస్తుంటే దీనికి సంబంధించింది రాస్తే మార్కులు పడతాయండి. అర్థమవుతుందండి. చేస జనమతడు కడు విశ్వాసము చెలి చూపు బేడి వలపై విగుడన్ చేసిన యది జనమున్ మరి వేసిన యది గాలమనుడ వృధాగాకుండన్ అని ఈ పద్యంలో మనోహరంగా ఇమిడిచాడమంటున్నా ఈ పద్యం ఇప్పుడు చదివి చూసారా. ఈ పద్యంలో చక్కగా ఇమిడిచాడు. రామరాజభూషణుడు సంస్కృత పదంతో చూపించిన శ్లేష సొగసులను ఇతడు తేట తెలుగు మాటల్లో చూపగలిగి ప్రశస్తి పొందాడు. రామరాజభూషణుడు చక్కగా సంస్కృత పదాలలో చూపించిన శ్లేష సొగసులు అలంకారాలకు సంబంధించిన పదాలను తేట తెలుగు మాటలో చూపగలిగి ప్రశస్తి పొందాడు. చక్కగా మన తేట తెలుగులో చక్కగా చూపగలిగి ప్రశస్తి పొందాడు. ఇతని శ్లేషాలు తమంత తామే ఇడిపోమంటూ పువ్వుల వంటిననడం సత్యం. ఇతని శ్లేషాలు తమంత తామే ఇడిపోవు పువ్వుల వంటిననడం సత్యం. ఇలాగా ఈయన యొక్క శ్లేష అలంకరణకు సంబంధించిన పదాలలో
వాటి యొక్క పదాలు ఎలా తమంతట తాము ఈ పువ్వుల్లాగా వంటి నడడం ఎంత సత్యమో అని చెప్పడం జరుగుతుంది అన్నమాట అండి. పువ్వుల వంటి ననడం తామంత తామే విడిపోవు పువ్వులంటే పువ్వులు ఉంటాయి చూసారా, పువ్వులు పుష్పించాక అది అయిపోయాక దాని కాలపరిమితి అంటే అయిపోయాక సాయంత్రం వికసించినప్పుడు ఎలాగ అయిపోయాక అవి ఎలాగ వదిలిపోతాయో తమంత తాము విడిపోవు, తమంత తామే విడిపోవు. అంటే పువ్వులు అంటేనంట సత్యం, తమంత తామే విడిపోవు, ఇక్కడ పోవు అని ఉందండి. విడిపోవు పువ్వుల వంటి అనడం సత్యం, సత్యం అంటే నిజం కదా, వంటి పువ్వులు వంటి అనడం సత్యం, తమంత తామే విడిపోవు వంటి పువ్వులు అనడం సత్యం అని చెప్తున్నాడు అన్నమాట అండి. అంత ఇతని శ్లేషలు అలా ఉంటాయన్నమాట. శ్రీ తాపి ధర్మారావు గారు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం వెంకటకవి కొన్ని వ్యాకరణ విరుద్ధములైన పదాలను ప్రయోగించినట్లు కొందరు పండితులు కలవారు. పదముల కూర్పులో మర్దవాన్ని చెవికింపుగా ఉండడానికి పట్టించుకున్నంతగా ఇతడు వ్యాకరణాన్ని పట్టించుకోలేదని లేదనుకోవచ్చు. కొందరు పండితులు ఏంటంటే చెప్పారంటే శ్రీ తాపి ధర్మారావు గారు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం వెంకటకవి గారు కొన్ని వ్యాకరణ విరుద్ధమైన పదాలను ప్రయోగించినట్లు వెంకటకవి గారు కొన్ని వ్యాకరణ విరుద్ధములైన వ్యాకరణానికి విరుద్ధంగా ఉండే పదాలను ప్రయోగించినట్లు కొందరు పండితులు కలవారు. పదముల్లో కూర్పుల్లో మార్ధవాన్ని దాని యొక్క అర్థవాన్ని చెవికింపుగా ఉండడానికి పట్టించుకోనంతగా, ఇప్పుడు ఒక పదాలు చదివినా ఏమైనా చదివినా దానికి అర్థం మనకు ఆహ్లాదంగా ఉండాలి, చెవికి అన్నట్టుగా ఇంపుగా ఉండాలన్నమాట, చెవి సొంపుగా వినసొంపుగా ఉండాలంటారు కదా, అలాగే ఉండడానికి పట్టించుకున్నంతగా ఇతడు వ్యాకరణాన్ని పట్టించుకోలేదనుకోవచ్చు. ఇంకా వ్యాకరణాన్ని ఇతడు పట్టించుకోలేదనుకోవచ్చు. కానీ వెంకటకవి వర్ణప్రియుడే, కానీ కథాగమనానికి అడ్డుతీగల వర్ణన చేయడు. వెంకటకవి గారు వర్ణనా ప్రియుడు, చక్కని వర్ణన ఆవిష్కరణ, ఆ వర్ణనలో భావాలను చక్కగా అర్థవంతమైన రీతిలో చేస్తాడు, వాటికి ప్రియుడు. కానీ కథాగమనానికి అడ్డు తగిలే వర్ణనలు మాత్రం చేయడం అంటున్నా. కథాగమనానికి దానికి సంబంధించిన విధానానికి అడ్డు తగిలే వర్ణనలు మాత్రం చేయడు. ప్రతి పద్యము రసోచితముగా జాతి వర్త చమత్కారాల శేషాయది కాదు కదా, అలంకారాలతో అలంకారాలు చెప్పింది చూసారు, అది అలంకారాలతో వెంకటకవి విజయవిలాసానికి అపరూపమైన కావ్యంగా తీర్చిదిద్దాడు. చక్కెర మడిలో అమృతం పారించి పండించిన చేమకూర, ఈ చేమకూర అని పండితులచే మెప్పు పొందాడు. చక్కని అర్థవంతమైన రీతిలో అద్భుతమైన రీతిలో చక్కగా అమృతమలే చక్కెర మడిలో అమృతం పరిచినట్లు చక్కగా పండించిన చేమకూర, ఈ చేమకూర అని పండితులచే మెప్పు పొందాడు. చేమకూర వెంకటకవి గారు చేమకూర అని పండితులచే చక్కగా మెప్పు పొందడం జరిగిందన్నమాట అండి. ఎవరండి? చేమకూర వెంకటకవి గారు అన్నమాట. చేమకూర వెంకటకవి గారు వర్ణప్రియుడే, కానీ కథాగమనానికి అడ్డు తగిలే వర్ణనలు మాత్రం చేయడండి. కొన్ని పాయింట్లు ఇలాంటివి రాసుకుంటారనమాట. మళ్ళీ ఏంటంటే రసోచితంగా జాతివర్త చమత్కారాలు శేషాయది కాది అలంకారాలతో వెంకటకవి విజయవిలాసానికి అపరూపమైన కావ్యంగా తీర్చిదిద్దాడు. ఈ పాయింట్ కూడా చాలా ముఖ్యమైనదండి. ఇలాంటి పాయింట్లు చదువుతుంటే అలాంటి రాస్తే అందంగా అద్భుతంగా ఉంటుందన్నమాట. తర్వాత అండి శ్లేష మళ్ళీ రామరాజు భూషణుడి సంస్కృత పదాలతో చూపించిన శ్లేష సొగసులను ఇతడు తేట తెలుగు మాటలతో చూపగలిగి ప్రశస్తి పొందాడు. ఇవన్నీ కవిత వైశిష్టంలో ఏ వైశిష్టంలో అంటే కవిత వైశిష్టం అంటే కావ్య వైశిష్టం అండి. విజయవిలాస కావ్య వైశిష్టంలో చేమకూర వెంకట రచించిన విజయవిలాస కావ్య వైశిష్టంలో విశిష్టతలు కవిత విశిష్టతలు ఇలాంటి లక్షణాలు ఇలాంటి పాయింట్స్ రాశారనుకోండి, పాయింట్లు చక్కగా పడుతుంటాయి అన్నమాట అండి. అదవుతుందండి. మీరు అలాంటి పాయింట్లు పెన్సిల్తో గీత తీసుకుని ఆ పాయింట్లు చదువుకుని జాతక రాసిన మార్కులు పడతాయి. దీనికి సంబంధించి అలా రాస్తే సరిపోతుందండి. అదవుతుందండి. ఏం కంగారు పడకండి, జాతక రాయండి. ముఖ్యమైన ప్రశ్న జవాబులు పెట్టడం జరుగుతుంది, అవి చదువుకోండి. ముందు మాత్రం నేను చెప్పి కంటెంట్ ఒకసారి శ్రద్ధగా వినండి, అర్థంగా మళ్ళీ రెండోసారి కూడా వినండి, బాగా ఇంకా అర్థమయ్యేటట్లు వింటుంటే మీకు అర్థమవుతుంటుంది. అదేవిధంగా చదువుతుంటే బాగా వస్తుందండి. ఒకసారి చదివేసి వచ్చిన మాత్రం రాదండి మనకి. ఒకసారి చదివాక రెండోసారి చదవాలి, రెండోసారి చదివాక మూడోసారి చదివాక మనకు బాగా అర్థమవుతుంది. అర్థమయ్యాక దాన్ని ఏం చేయాలి, ఒకసారి చూసి రాసేయాలండి. ముందు చూసి రాసాక తర్వాత రెండోసారి మళ్ళీ చూసి చదువుకొని తర్వాత రోజు ఒకరోజు టెస్ట్గా పెట్టుకొని చూడకుండా రాయాలండి. అలా రాస్తుంటే మీకు అర్థమవుతుంది అన్నమాట అండి. విషయ పరిజ్ఞానం పునఃపరిశీలన అంటారు. పునఃపరిశీలన అంటే ఏంటండి? రివిజన్, ఇంగ్లీష్లో రివిజన్ అంటారు, తెలుగులో అంటే పునఃపరిశీలన అంటే చక్కగా చదువుతూ ఉండాలి. ఏ రోజుకో ఆ రోజు చదువుతూ ఉండాలి. మీకు ఇందులో వివరణ చెప్పాను. చేమకూర వెంకటకవి గారు రచించిన విజయవిలాస కావ్య విశిష్టంలో ఈ వివరణలు ఎలా ఉన్నాయి, విశిష్టతలు ఏంటని లక్షణాలు చెప్పాను. అందులో కొన్ని పాయింట్లు చెప్పాను. ఆ వివరణ బట్టి పాయింట్లు కానీ గీతలు పెట్టేసుకుని అవి చదువుకొని దాన్ని బట్టి మిగిలిన థియరీలో జాతక రాసేస్తారన్నమాట అండి. అర్థమవుతుందండి. అలాగైనా చేయాలండి.
అదండి. విద్యార్థులారా, మీకు చామకూర వెంకటకవి గారు రచించిన విజయవిలాస కావ్య విశిష్టం గురించి చెప్పడం జరిగింది. లేదా చామకూర కవీంద్రుని విజయవిలాస కవిత విశిష్టం తెలుపు. అదైనా ఇదేనా ఒకటేంటి లేదంటే అర్థమవుతుందండి. ఇది ఇక్కడ మీకు నాయకరాజుల పరిపాలనలో రఘునాథరాయల ఆస్థానాన్ని అలంకరించారన్నమాట. చామకూర వెంకటకవి గారు ఎవరు ఆస్థానాన్ని అలంకరించారండి? ఎవరు ఆస్థానం అలంకరించారు? నాయకరాజుల పరిపాలన కాలంలో ఎవరు ఆస్థానం? రఘునాథరాయల ఆస్థానాన్ని. ఎవరు ఆస్థానాన్ని? రఘునాథరాయల ఆస్థానాన్ని. రఘునాథరాయల ఆస్థానాన్ని అలంకరించిన కవి ఎవరండి? చామకూర వెంకటకవి గారు. ఆయన తన సారంగధర చరిత్ర, విజయవిలాస కావ్యాల్లో విరాచిత ఇంకా అద్భుతంగా తన కావ్యాలని చక్కగా రచించడం జరిగిందండి. మొట్టమొదటిది ఈయన కృతి ఏంటంటే, మొట్టమొదటి ఏం రచించాడు చామకూర వెంకటకవి గారు? సారంగధర చరిత్ర ఇతను మొదటి కృతి అండి. తర్వాత ఏంటంటే విజయవిలాసం. తర్వాత రచన ఏంటంటే ఇతను విజయవిలాసం రచించాడు అన్నమాట. ఎవరండి? చామకూర వెంకటకవి గారు. అదవుతుందండి విద్యార్థులారా. మీరు ఇంకా అలా జాగ్రత్తగా చదువుకుంటే సరిపోతుంది. ఇందులో పాయింట్లు, దీని యొక్క లక్షణాలు అన్నీ చదువుతుంటే అర్థమవుతుందండి. తర్వాత తరగతుల్లో మిగిలిన చెప్పడం జరుగుతుంది. తర్వాత తరగతుల్లో దీని గురించి చామకూర వెంకటకవి గారు చమత్కార కవిత చక్రవర్తి అని బిరుదు సాధికతను విజయవిలాసంగా తెలుపు అదొకటి ఉంది. అది మీరు మామూలు చదువుకోండి. పాయింట్లు అవి చెప్తాను, లేదంటే అది చదువుకోండి. ఇది చదువుకోండి, ఇది ముఖ్యమైన ప్రశ్న, ఇది చాలా ఇంపార్టెంట్. చదువుకోండి. తర్వాత తరగతుల్లో ఇది చెప్పడం జరుగుతుంది. ఏదండి తర్వాత తరగతుల్లో ఇంకా ఆధునిక కవిత్వంలోకి వెళ్ళిపోతామండి. ఆధునిక కవిత్వంలోకి వెళ్ళిపోయి రెండో యూనిట్ ఆధునిక కవిత్వంలోకి వెళ్ళిపోయి ఆధునిక కవిత్వం సంబంధించిన అన్నీ చెప్పడం జరుగుతుందండి. మీకు ఇప్పుడు ఏమైందంటే అండి, ప్రస్తుతం మీకు నాయకరాజుల పాలనలో సాహిత్యం అండి. మొదటి యూనిట్కి సంబంధించి ఏమైందంటే నాయక రాజుల పాలనలో సాహిత్యం అనేది ఏ విధంగా ఉంది, నాయకరాజుల పరిపాలనలో సాహిత్యానికి ఎంత అభివృద్ధి చెందించారు, సాహిత్యం దాని యొక్క లక్షణాలు ఏంటి, ఎవరెవరు ఏంటి అని చెప్పేసి దాని గురించి చెప్పడం జరిగింది. యక్షగానాలు, వచన కావ్యాలు చెప్పడం జరిగిందండి. తర్వాత శతకాలు, సుమతి శతకం, యామన గారి గురించి చెప్పడం జరిగింది. విజయవిలాసం చెప్పడం జరిగింది. మీకు విజయవిలాసం కూడా చెప్పాను చూసారు. అది విజయవిలాసం చామకూర వెంకటకవి గారు విజయవిలాస లక్షణాలు, రఘునాథరాయల రాజుల ఆస్థానంలో ఉన్న ఇవన్నీ లక్షణాలు, ఇవన్నీ దీని గురించి అన్నీ మీకు చెప్పడం జరిగిందండి. తర్వాత ఆధునిక కవిత్వం చెప్పడం జరుగుతుందండి. ఈ ఆధునిక కవిత్వం అంటే ఏంటి, ఆధునిక కవిత్వ లక్షణాలు ఏంటి, సెకండ్ యూనిట్ అండి, అది చెప్పడం జరుగుతుంది. తర్వాత గురజాడ వెంకటప్పారావు గారు, అందులోనే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు, గుర్రం జాషువా గారు, శ్రీశ్రీ గారి గురించి కూడా ఇదే చెప్పడం జరుగుతుందండి. అదండి విషయం. అందరూ జాగ్రత్తగా చదువుకోండి, ఎప్పటికప్పుడు చదువుకోండి, కంగారు పడకండి. నేను చెప్పిన విధానం ప్రకారం మీరు జాగ్రత్తగా విని దానిలో పాయింట్లు చెప్పాను చూస్తారు, ఆ పాయింట్లు జాగ్రత్తగా చదివితే మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. ఆ పాయింట్లు గెస్ట్ చేసుకునేలాగా ఉండాలి. ప్రతి దాంట్లో పాయింట్లు వివరం చెప్తున్నాను. వాటిని మీరు పెన్సిల్తో గీత గీసుకొని ఆ పాయింట్లు మీరు చక్కగా నీట్గా చదువుకుంటుంటే మీకు ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. వివరంగా ఇంకా మీ మైండ్లోకి బాగా వెళ్తుంది అన్నమాట అండి. పాయింట్లు వేసి చదువుకుని తర్వాత థియరీని రాసేస్తుంటే బాగుంటుంది. ఒకసారి చదవండి, రెండోసారి చదవండి, మూడోసారి చూసి రాయండి, నాలుగోసారి చూడకుండా రాయండి, అప్పుడు తర్వాత మళ్ళీ ఇంకోసారి చూడకుండా రాయండి. ఆటోమేటిక్గా మీ మైండ్లో ఉంటుంది అన్నమాట అండి. చదివింది ఎప్పుడైనా సరే పునఃస్థానం చేస్తూ ఉండాలండి. రోజుకి అలా వారంలో ఒకసారి పునఃస్థానం చేస్తున్నారు అనుకో, మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట అండి. అన్ని ప్రశ్నలు ఒకసారి ఎట్టుకుని ఒక చోట చదివేద్దాం, అప్పుడే ఒక గంటలో చదువుతుంటే కుదరదండి, ఇబ్బంది అయిపోద్దండి. స్పెషల్ తెలియక చాలా జాగ్రత్త చదవాలి. ఆ పాయింట్లు, ఆ వివరణ, లక్షణాలు ఏంటి దాని గురించి మొత్తం అంతా చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట అండి. అది ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఒక రోజుకో ప్రశ్న అలా చదువుతారు. తర్వాత 3 రోజులు పోయాక అదే ప్రశ్న జవాబు జాగ్రత్తగా చూడకుండా రాస్తారు. అలా పెట్టుకుంటూ ఉంటుంటే మీకు కనీసం ఒక 10 ప్రశ్నలు వచ్చినా అద్భుతంగా ఉంటుంది. తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అయ్యో 10 వచ్చినా అందులో మీకు 5 రాసిన 5 20 మార్కులు, ఇయో 10 వచ్చినా ఇందులో మీరు 5 రాసిన 10 మార్కులు ఉంటుంది జవాబు. 5 బదులు 50, 75 మార్కులకి అండి. 75 మార్కులకి మీరు చక్కగా మీరు జాగ్రత్తగా చెప్పింది విని జాగ్రత్తగా చదువుకుని జాగ్రత్తగా రాస్తే మీకు మంచి మార్కులు వస్తాయండి. మీరు దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా నిర్ణయించుకొని జాగ్రత్తగా చదువుకోవాలి, కంగారు పడకండి. తర్వాత తరగతుల్లో మిగిలిన చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ రెండో యూనిట్ ఆధునిక కవిత్వం చెప్పడం జరుగుతుంది. అవి ప్రతిదీ అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. సరే అండి, జాగ్రత్తగా చదవండి, కరోనా రూల్స్ అవి పాటించండి, జాగ్రత్తగా ఉండండి అందరూ. చూసారు ఇందులో కొన్ని పద్యాలు ఉన్నాయి. ఆ చిన్న పద్యాలు కూడా అవి కూడా మీరు జాగ్రత్తగా చదువుకుంటూ ఉండాలి. ఆ పద్యాలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ పద్యాలు రాస్తుంటే మీకు
మార్కులు పడుతుంటాయి అన్నమాట అండి. ఆ పాయింట్లు థియరీ అంతా రాసాక ఇలాంటి పద్యాలు రాస్తుంటే పద్యానికి కూడా మార్కులు పడిపోతుంటాయి. 3 మార్కులు పడిపోతుంటాయండి. చిన్నదని చెప్పి మీరు తేలిగ్గా తీసుకోకూడదండి. అర్థమవుతుందండి. మార్కులు నిర్దేశించేవి ఇవే. ఇందులో ఉన్న పద్య రూపాలు కూడా ఉండేవి కూడా మార్కులు నిర్దేశిస్తాయి. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చదువుకోవాలి.